హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి చూపించాలనుకుంటున్నానండి. ఇది అసలు వంట రాని వాళ్ళు కూడా జస్ట్ ఇన్స్టెంట్గా చేసేయచ్చు, అంత ఈజీగా చేయొచ్చు ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసి పచ్చడి తింటే ఆసమ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకుంటున్నాను. ఇది మా పెరట్లో కాసిన కాయండి. ముందుగా దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీని మొత్తం పైన తొక్కంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం దీనిపై తొక్కంతా తీసుకున్నాక ఒక పొడి క్లాత్తో కంప్లీట్గా తుడిచేసుకోవాలండి ఈ కాయని. అలాగే ఒక 5 మినిట్స్ బాగా ఎండబెట్టేసుకోవాలి. దీనికి మినిమం కూడా అసలు వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అనేది లేకుండా ఉంటేనే మనకి నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. లేత మామిడికాయతో పచ్చడి చేస్తే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉండదు. అలాగే మనకి టెంక్ ఫామ్ అయిన కాయతోనే పచ్చడి చేయాలండి, అలా అయితే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ వరకు ఎండబెట్టేసుకొని తురుము చేసేసుకున్నానండి. చూసారా, ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు మామిడికాయ తురుము అనేది వచ్చిందండి. ఈ కప్కి కంప్లీట్గా మనం ప్రెస్ చేసుకొని తీసుకోకూడదు, జస్ట్ ఇలా అద్దినట్టు కొలతది తీసుకోవాలి. నేను ఈ కొలత బట్టి మీకు ఉప్పు కారం ఈ కొలత అని చెప్తున్నాను. మీరు ఎక్కువగా క్వాంటిటీగా చేసుకుంటే దానికి డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల మామిడి తురుముకి 3/4 కంటే కొంచెం ఎక్కువ నూనెని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ నువ్వుల నూనె యాడ్ చేయొచ్చు, లేదా వేరుశనగ గుళ్ళు ఆయిల్ ఉంటుంది కదా, అదైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ 2 ఆయిల్స్ మాత్రమే యూస్ చేయాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని ఇలా చిదుముకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లిపాయలు పైన తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలండి. చూసారా, జస్ట్ ఇది వెంటనే వేగిపోతాయి. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి. ఆ హీట్కే, ఆయిల్ ఉన్న హీట్కే కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా వేగిపోతాయి. మనకి ఇప్పుడు ఈ తాలింపు అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి. లేదు అనుకుంటే జస్ట్ లైట్గా వేడున్నా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువగా వేడైతే ఉండకూడదు. అది చల్లారే లోపు మనం తురుము పెట్టుకున్నది ఉంది కదా, దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 2 కప్పులు మామిడి తురుముకి 1/2 కప్పు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది మనం ఇంట్లో ఆడించుకున్నది యాడ్ చేసుకోకూడదండి. మనకి సూపర్ మార్కెట్స్లో పచ్చడికి సెపరేట్గా ఉంటాయి కదా, అవే యాడ్ చేయాలి. టేస్ట్ అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీనికి సాల్ట్ అనేది మనం కారం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతకంటే 1 టేబుల్ స్పూన్ తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఆవపొడి వేసుకుంటాం కదా, అది 1 టేబుల్ స్పూన్ ఆవపొడి వేసుకుంటున్నాను. మనం సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మరి ఎక్కువైపోతే మనం తినలేం కదా, పచ్చడి అంతా పాడైపోతుంది. మొత్తం కలుపుకొని ఒక 2 డేస్ తర్వాత కూడా మనకి సాల్ట్ అది కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ ఎప్పుడు కూడా తక్కువ యాడ్ చేయడం వల్లే పర్ఫెక్ట్గా మనకు ఉంటుంది, ఏం ప్రాబ్లం అవ్వదు. అలాగే ఫ్రెండ్స్, మీ అందరి దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈ సమ్మర్ రెసిపీస్, ఐస్ క్రీమ్స్ కానీ, కుల్ఫీస్ కానీ, పచ్చావకాయ ఇవన్నీ కూడా పోస్ట్ చేసాము. ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ మామిడికాయ తురుములో స్పైస్ అని వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం కదా. అలాగే మనం పోపు పెట్టుకున్నది చల్లారిపోవాలి. కంప్లీట్గా చల్లారిపోయింది నాదైతే. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మామిడి తురుములోనే ఈ పోపు అనేది యాడ్ చేసేసుకోవాలండి. చూసారా, కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది కంప్లీట్గా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మా ఇన్స్టా ఐడిని అలాగే ఫేస్బుక్ ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా ఇన్స్టా ఐడిని అలాగే ఫేస్బుక్ ఐడిని మా యూట్యూబ్ ఛానల్ బయోలో నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈ సమ్మర్లో ట్రెండీ అయ్యే ప్రతి రెసిపీ కూడా పోస్ట్ చేస్తామండి. ఐస్ క్రీమ్స్ కానీ, షర్బత్స్ కానీ, కుల్ఫీస్ ఇవన్నీ కూడా ప్లీజ్ వాచ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే నేను వీడియో క్లిప్లో చూపించినట్టే బాగా మిక్స్ అయిపోవాలండి. ఆయిల్ అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇలా అయిన తురుము పచ్చడికి పైన లిడ్ పెట్టేసుకొని ఒక 2 డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇదంతా బాగా ఊరితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 2 డేస్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 2 డేస్ తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ 2 రోజుల తర్వాత బాగా ఊరిన తర్వాత ఈ పచ్చడిని చూపిస్తున్నాను. ఈ మామిడికాయ తురుము పచ్చడి చూస్తున్నారా, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదండి, అంత బాగుంది. అసలు కలర్ కానీ టేస్ట్ కానీ ఆసమ్గా ఉంది.
కొంచెం వేడివేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు నేను చెప్పిన టిప్స్తో పర్ఫెక్ట్గా చేయండి. ఖచ్చితంగా 6 మంత్స్ కంటే ఎక్కువే ఉంటుంది నిల్వ అనేది. నేను చెప్పిన టిప్స్తో, నేను చెప్పిన కొలతలతో చేయండి. ఖచ్చితంగా బాగా వస్తుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా నచ్చిందండి. అసలు చూడగానే నోరు ఊరిపోయిందనుకోండి. ఒక ముద్ద తినగానే ఎంత బావుందంటే అసలు మా ఆయనకు గాని, నాకు గాని చాలా చాలా నచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.